హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి జనరల్ అవేర్నెస్ బిట్స్ పార్ట్ వైజ్గా తెలుసుకుందాం. 26. భారతదేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏది? జవాబు: ఉత్తరప్రదేశ్. విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ఇండియా? ఆన్సర్: ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, కూచిపూడి నృత్య రూపకం ఏ రాష్ట్రానికి చెందింది? జవాబు: ఆంధ్రప్రదేశ్. కూచిపూడి డ్యాన్స్ ఫామ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఆన్సర్: ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, మానవ రక్తంలో ఆక్సిజన్ను రవాణా చేసే పదార్థం ఏది? జవాబు: హిమోగ్లోబిన్. విచ్ సబ్స్టాన్స్ ట్రాన్స్పోర్ట్స్ ఆక్సిజన్ ఇన్ హ్యూమన్ బ్లడ్? ఆన్సర్: హిమోగ్లోబిన్. నెక్స్ట్, భారతదేశంలో మొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితి ఏ సంవత్సరంలో విధించబడింది? జవాబు: 1962. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద నేషనల్ ఎమర్జెన్సీ ఫస్ట్ డిక్లేర్డ్ ఇన్ ఇండియా? ఆన్సర్: 1962. నెక్స్ట్, ఇంటర్నెట్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? జవాబు: విండ్ సెర్ఫ్. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్? ఆన్సర్: విండ్ సెర్ఫ్. నెక్స్ట్, భూమిపై అత్యంత తేలికైన మూలకం ఏది? జవాబు: హైడ్రోజన్. విచ్ ఈజ్ ద లైటెస్ట్ ఎలిమెంట్ ఆన్ ఎర్త్? ఆన్సర్: హైడ్రోజన్. నెక్స్ట్, భారత జాతీయ జెండా నిడివి మరియు వెడల్పు నిష్పత్తి ఎంత? జవాబు: 3:2. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ లెంత్ టు విడ్త్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్? ఆన్సర్: 3:2. నెక్స్ట్, అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అని దేనిని పిలుస్తారు? జవాబు: నార్వే. విచ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ ది మిడ్ నైట్ సన్? ఆన్సర్: నార్వే. నెక్స్ట్, డైనమో ఏ శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది? జవాబు: యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా. డైనమో కన్వర్ట్స్ విచ్ ఎనర్జీ ఇంటూ విచ్ ఎనర్జీ? ఆన్సర్: మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. నెక్స్ట్, పంచశిల ఒప్పందం భారతదేశానికి మరియు ఏ దేశానికి మధ్య జరిగింది? జవాబు: చైనా. ది పంచశిల అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఆన్సర్: చైనా. నెక్స్ట్, క్లోరోఫిల్లో ఏ లోహ మూలకం ఉంటుంది? జవాబు: మెగ్నీషియం. విచ్ మెటాలిక్ ఎలిమెంట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ క్లోరోఫిల్? ఆన్సర్: మెగ్నీషియం. నెక్స్ట్, భారతదేశంలో హరిత విప్లవం పితామహుడు ఎవరు? జవాబు: ఎంఎస్ స్వామినాథన్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? ఆన్సర్: ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్, లాఫింగ్ గ్యాస్ రసాయన నామం ఏమిటి? జవాబు: నైట్రస్ ఆక్సైడ్. వాట్ ఈజ్ ద కెమికల్ నేమ్ ఆఫ్ లాఫింగ్ గ్యాస్? ఆన్సర్: నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్, బాక్సైట్ అనేది ఏ లోహపు ఖనిజం? జవాబు: అల్యూమినియం. బాక్సైట్ ఈజ్ యాన్ ఓర్ ఆఫ్ విచ్ మెటల్? ఆన్సర్: అల్యూమినియం. నెక్స్ట్, మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? జవాబు: 1914. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ బిగిన్? ఆన్సర్: 1914. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక వైశాల్యం గల రాష్ట్రం ఏది? జవాబు: రాజస్థాన్. విచ్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా ఇన్ ఇండియా? ఆన్సర్: రాజస్థాన్. నెక్స్ట్, గ్లూకోజ్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? జవాబు: C6H12O6. వాట్ ఈజ్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్? ఆన్సర్: C6H12O6. నెక్స్ట్, కాంగ్రెస్ పార్టీ పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఏ సమావేశంలో ఆమోదించింది?
జవాబు లాహోర్ సమావేశం 1929. ఇన్ విచ్ సెషన్ డిడ్ ద కాంగ్రెస్ పార్టీ పాస్ ద పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్? ఆన్సర్ లాహోర్ సెషన్ 1929. నెక్స్ట్, విటమిన్ బి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? జవాబు బెరీ. విచ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ బి? ఆన్సర్ బెరీ. నెక్స్ట్, భారతదేశంలో మొదటిసారిగా రైలు ఏ గవర్నర్ జనరల్ కాలంలో నడిచింది? జవాబు లార్డ్ డల్హౌసీ. డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ విచ్ గవర్నర్ జనరల్ వాజ్ ద ఫస్ట్ ట్రైన్ రన్ ఇన్ ఇండియా? ఆన్సర్ లార్డ్ డల్హౌసీ. నెక్స్ట్, భూకంపాలను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? జవాబు సిస్మోగ్రాఫ్. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఎర్త్క్వేక్స్? ఆన్సర్ సిస్మోగ్రాఫ్. నెక్స్ట్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మానవుడు ఎవరు? జవాబు యూరీ గగారిన్. హూ వాజ్ ద ఫస్ట్ హ్యూమన్ టు గో ఇంటూ స్పేస్? ఆన్సర్ యూరీ గగారిన్. నెక్స్ట్, బేకింగ్ సోడా రసాయన నామం ఏమిటి? జవాబు సోడియం బైకార్బోనేట్. వాట్ ఈజ్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా? ఆన్సర్ సోడియం బైకార్బోనేట్. నెక్స్ట్, కథాకళి నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? జవాబు కేరళ. కథాకళి డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఆన్సర్ కేరళ. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జవాబు ముంబై. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ లొకేటెడ్? ఆన్సర్ ముంబై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.